రైట్. నమస్తే విజయ్ గారు. మేడం గుడ్ ఈవినింగ్ అండి. విజయ్ గారు, లా అండ్ ఆర్డర్ నో కాంప్రమైజ్, ఇది అసలు నినాదమా లేక కూటమి ప్రభుత్వ పాలనా తత్వమా అనుకోవచ్చా? మేడం మీకు ప్యానెల్ సభ్యులు ప్రేక్షకులు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కారణం గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్లో ఫెయిల్యూర్ అవటం, ప్రభుత్వ పాలనలో ఫెయిల్యూర్ అవటం, ప్రజలకి ఆ ప్రభుత్వం పైన నమ్మకం కలిగించడంలో ఫెయిల్యూర్ అవటం, సంక్షేమంలో ఫెయిల్యూర్ అవటం, అభివృద్ధిలో ఫెయిల్యూర్ అవటం, టోటల్గా ప్రజల్ని భయపెట్టడంలో మాత్రమే సక్సెస్ అవటం, లా అండ్ ఆర్డర్ కాకుండా రాంగ్ అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ అనేది ఇప్పుడు నడుస్తా ఉంది, గతంలో రాంగ్ అండ్ ఆర్డర్. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని కోల్పోయినటువంటి ఆ ప్రభుత్వాన్ని ప్రజలు చీకొట్టి కాదనటం వేరు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వటం వేరు, చీకొట్టడం వేరు. నేను చీకొట్టడం అని ఎందుకన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనికిరారనేటువంటి తీర్పు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి కూడా అవకాశం లేదనేటువంటి తీర్పు ఇచ్చారు. కేవలంగా ఆయన ఒక రాజకీయ పార్టీ అధినేతగా ప్రతిపక్ష పార్టీగా ఉండటానికి మాత్రమే అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున మీరు చూడండి, ఈ రాష్ట్రంలో అసెంబ్లీకి రాగలిగినటువంటి పార్టీలు కూటమి ప్రభుత్వం, దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అసెంబ్లీ కూడా రాకుండా సూపర్ 6 అని చెప్పి విజయ్ కిరణ్ గారు ఎందుకు అబద్ధాలు మాట్లాడతారు? ఇంకా ప్రజలు మోసాలు చేయాలని చూస్తే ప్రజలు మాత్రం తీవ్రమైనటువంటి చర్యలు పాల్పడతారు. మీకు కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయి నేను మాట్లాడినా ఎవరు మాట్లాడినా అడ్డు వచ్చి నొక్కే ప్రయత్నం చేయవద్దు. గతంలో మా యొక్క ప్రతిపక్షాల యొక్క గొంతు నొక్కారు కాబట్టి నొక్కారు ప్రజలు. దేనికి పనికిరాని నప్సాగాలని చెప్పి డిక్లేర్ చేశారు. కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు కాస్త అన్ని కాస్త ఆపుకుంటే గౌరవంగా ఉంటుంది. నేను చాలా గౌరవంగా చెప్తున్నాను. కాసేపు ప్రశాంతంగా వినటం. వైసీపీ పరిస్థితి ఏంటంటే వాస్తవాలు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పిదాలు, వాస్తవాలు కాబట్టి ప్రజలకు చేరకూడదు, తద్వారా అడ్డుపడతా ఉన్నాడు, నా గొంతు ప్రజల్లోకి వెళ్ళకూడదు అనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ముమ్మాటికి తప్పు. అబద్ధాలు చెప్పిన అంటుకోని మాటలు చెప్పిన, అబద్ధాలు చెప్పిన, నందిగం సురేష్ గురించి చెప్పిన, చెవిరెడ్డి గురించి చెప్పిన, వైజాగ్ లో డ్రగ్స్ తో దొరికినటువంటి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకుడి గురించి చెప్పినా మేము ఎక్కడా మాట్లాడలేదు. ఎందుకంటే మీ వాయిస్ మాట్లాడే స్వేచ్ఛని ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుంది. మీరు ఈ రోజు రోడ్డు మీద కలుగుతున్నారంటే మీ యొక్క అణిచివేత ప్రభుత్వం మాది కాదు కాబట్టి ఈ రోజు రాజకీయాలు చేయగలుగుతున్నారు. మేము కానీ మీలాగా ఆలోచించడం మొదలు పెడితే లేని జీవాలు నరుకుతున్నారు. గతంలో అధికారులు ఉన్నప్పుడు మనుషుల యొక్క తలలు నరికారు. మీరు మనుషుల యొక్క తలలు నరికారు. ఇప్పుడు నోరు లేని జీవాల తలలు నరుకుతున్నారు. రేపు మేము అధికారంలోకి వస్తే మళ్ళీ కూటమి నాయకులు, తెలుగుదేశం జనసేన నాయకుల యొక్క తలలు నరుకుతాం, రప్ప రప్ప కోస్తాం, చంపుతా అంటున్నారు. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ బెదిరింపులకి మీ తాటాకు చప్పుడు భయపడేవాళ్ళు లేడు. విజయ్ గారు ఎందుకంత ఎమోషన్ అవుతున్నారు? విజయ్ గారు లాండ్ ఆర్డర్ లో భాగమేనండి. ఎక్కడ లాండ్ ఆర్డర్ ఉంది? సరే రామారావు గారు వైసీపీ ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్ అమల్లో ఉంది అని అంటున్నారు. రామారావు గారు, విజయ్ గారు ప్లీజ్, విజయ్ గారు నేను మళ్ళీ వస్తాను. రామారావు గారు మీరు కూడా మాట్లాడితే ఎట్లండి? రామారావు గారు ప్లీజ్ ఒక్క నిమిషం. రామారావు గారు లా అండ్ ఆర్డర్ గురించి మనం మాట్లాడుకుందాము. వినండి.
వినండి రామారావు గారు, ఇప్పుడు గాంజాయి నుంచి గుండాయిజం వరకు ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఇవాళ లా అండ్ ఆర్డర్ అమల్లో లేదు అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ప్రజలే అన్నారు. నిజంగా మీరు గాంజాని కానీ గుండాయిజాన్ని కానీ అమల్లో పెట్టి ఉంటే కనుక అసలు గాంజాకు మూలం ఎక్కడుంది అంటే ఏపీని అని వేలెత్తి చూపించే అవసరం ఉండేది కాదు కదా. ఎందుకు గాంజాకి ఏపీనే మూలం అని ఎందుకు చూపించారు? నిజంగా అప్పుడు లా అండ్ ఆర్డర్ కానీ గాంజాని కానీ గుండాయిజం వీటన్నింటినీ కంట్రోల్ చేసి ఉంటే ఈ రోజు ఇది ఎందుకు ఉండేది చర్చ? ఒకటి మేడం, కల్తీ మద్యం కాడి నుంచి, గంజాయి దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, పీడిఎస్ రైస్ దగ్గర నుంచి, ఈరోజు మనం చూస్తుంటే గ్రామాల్లో ఏదో బెల్ట్ షాపుల దగ్గర నుంచి మొత్తం నిర్వహిస్తుంది నీళ్ళే కదా మేడం. కల్తీ మద్యం దగ్గర నుంచి ఎవరు వీళ్ళు? వీళ్ళు చేయనటువంటి 5 నుండి 10 లక్షల బట్టి మోసంతో డిఎస్పీ స్థాయి వాళ్ళ దగ్గర 20 నుండి 50 లక్షల దాకా దండుకుంటున్నటువంటి మాట వాస్తవం కదా. ప్రజలంతా బహిరంగ చర్చించుకుంటున్నారు. అందులో భాగంగానే జరుగుతుంది. ప్యాకెట్ ఎవరు ఈ రోజు ప్యాకెట్ లేవు. ఇదంతా కూడా మస్తి పూర్తి మారేడుకాయ చేసి ప్రజలు మభ్య పెట్టడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం తెలుస్తా ఉన్నాయి. ప్రతి రేషన్ షాపు నుంచి దోచుకుంటున్నారు లేదా? అసలు మద్యం ఇసుకు సంబంధించి మేడం ఏదైతే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మా నాయకుడు పాలన దక్షతతో గీటు ఏంటంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాన్ని ఎందుకు రద్దు చేశారండి? ఈ రోజు దాన్ని ఎందుకు రద్దు చేశారు చెప్పాలండి ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే అక్రమ ఇసుక వ్యాపారం, అక్రమ మద్య వ్యాపారం చేసుకోవడానికి అది అడ్డుగా ఉంది. ఆ వ్యవస్థని దాన్ని తొలగించారు మేడం. ఎంత దుర్మార్గం ఇది! స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని ఈ ప్రభుత్వం ఎందుకు పక్కన పెట్టింది అంటే అవినీతి అక్రమాలకి లా అండ్ ఆర్డర్ లో ఫెయిల్యూర్కి ఇది కాదు ఉదాహరణ. ఇది చెప్పండి. ఏడుపుకొట్టు రాజకీయం కాదు ఇక్కడ. మిమ్మల్ని చీకొట్టి ఉమ్మేసి ముసినా కూడా వీళ్ళకి సిగ్గు లేదు మేడం. మమ్మల్ని విమర్శిస్తారు ఎందుకు? రామారావు గారు బ్రేక్ తీసుకుని వద్దాం. అయితే డిఎస్పీ జయసూర్య విషయంలో